హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అయితే బాలామృతంతో చేసిన స్వీట్. బాలామృతంతో స్వీట్ ఏంటి అని అనుకుంటున్నారా? సేమ్ ఇలానే బాలామృతంతో స్వీట్ ఏంటి అనేసి మా అమ్మని అడిగితే మా అమ్మ నాకు సమాధానం ఏమి ఇవ్వలేదు. ఈ ప్రాసెస్ అంతా చేసి నాకు ఈ స్వీట్ పెట్టి ఇచ్చారు. అసలు ఈ స్వీట్ని ఎలా చేశారంటే, ఫస్ట్ కొంచెం బాలామృతం పిండిని తీసుకున్నారు, అలాగే కొంచెం వరిపిండిని యాడ్ చేశారు. అందులో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశారు. ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత దానికి సరిపడా వాటర్ని వేస్తూ మిక్స్ చేస్తూ ఉన్నారు. ఇందులో వాటర్ని కొంచెం కొంచెం వేస్తే ఎందుకు మిక్స్ చేస్తున్నారంటే, ఇక్కడ పిండి సరైన కన్సిస్టెన్సీలో రావడం కోసం. పిండి ఎలా ఉండాలంటే దోశ పిండి మాదిరిగా వస్తే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ఉంటే ఇలా సరిపోతుంది. ఇప్పుడైతే గిన్నె పెట్టి అది హీట్ అయిన తర్వాత నెయ్యినైతే యాడ్ చేశారు. దానికి సరిపడా నెయ్యిని నేనైతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న బాలామృతం పిండి మొత్తాన్ని యాడ్ చేయాలి. అలానే లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసినా పర్వాలేదు. నెయ్యి కలర్ ఏంటి నూనెలా ఉంది అనుకుంటున్నారా? కాదండి, ఇది హోమ్ మేడ్ నెయ్యి. కొంచెం హీట్ ఎక్కువయ్యి ఇలా కలర్ చేంజ్ అయింది. నెయ్యిలో ఒకసారి బాలామృతం పిండిని వేసిన తర్వాత దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో గ్యాప్ అనేది అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ గ్యాప్ ఇచ్చి మిక్స్ చేస్తే గనక అప్పుడు అది మొత్తం అంతా మిక్స్ అవ్వదు, అక్కడక్కడ ఉండిపోతుంది పిండి. అయితే ఈ స్వీట్ని చేయడానికి నెయ్యి ఒకటే వాడాలని లేదు, నెయ్యి లేకపోతే ఆయిల్ని కూడా యూజ్ చేసి స్వీట్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ మీకు ఇది నచ్చుతుంది. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.